కొత్తగా కనబడాలనే ఉద్దేశం తెలుసుకుంటాము. అంటే నాకేమనిపిస్తుందంటే సంవత్సరం గడుస్తున్న కొందికి ఏంటంటే సంవత్సరం గడుస్తున్న మీకేం గుర్తొస్తుందంటే నాకే తెలియదు, కానీ నాకేం కనపడుతుందంటే నేను వెళ్ళిపోవాలి. నేను ఎక్కడికి వెళ్ళాలి? ఈ శరీరం వదిలిపెట్టి నేను వెళ్ళిపోవాలి. నేను ఈ శరీరం వెళ్ళిపోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే వయస్సు దాటిపోతుంది, మనం సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నూతన సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాం అంటే అర్థం ఏంటంటే మన ఆయుష్ తగ్గిపోతుంది. हमारा नया साल में प्रवेश किया है, इसका मतलब क्या है? नया कपड़ा डालना ये बात नहीं है। हम ये याद रखना है मेरा साल बीतते जा रहा है, मैं प्रभु के पास जाने के लिए समय निकट हो गया है करके हम सोचना है। అది ఎవరికైనప్పటికీ మనుషులకి ఎవరైనా మన క్రీస్తునందు ఉన్న వాళ్ళకి లేకపోతే లోకంలో ఉన్న వారికి కూడా వాళ్ళు చనిపోతారు, మనము చనిపోతాము. संसार लोग भी मर जाएगा, हम भी एक दिन मर जाएगा। కాకపోతే ఏంటంటే మనకు దేవుడు ఇలాగా ఏర్పాటు చేసి ఇన్ని విషయాలు మనతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే మనలో మార్పు రావాలి. क्यों हमको ये बात सब बताए दिया जा रहा है बोलो तो हमारा अंदर हम बदलना है, हमारा पुराना स्वभाव बदलना है। ఎందుకంటే దేవుడికి ఒక పేరు ఉంది కదా, మనకందరికి తెలుసు. ఏం పేరు ఉంది? మార్పు లేనివాడు. 3:6 మనం చూస్తాం. प्रभु परमेश्वर का एक नाम बाइबल में दिया गया है, वो नाम क्या है? वो ना बदलने वाला परमेश्वर। ఎందుకు ఆయన మార్పు చెందడంటే మనకందరికి తెలుసు, వాత్సల్యత గలవాడు, దయాదాక్షిణ గలవాడు, దీర్ఘశాంతం గలవాడు ఆయన గురించి అయితే ఉంది. కానీ నీవు నేనైతే మారాలి, అది గుర్తుపెట్టుకోవాలి. वो परमेश्वर तो वो अनुग्रह दिखाने, दया दिखाने वाला परमेश्वर, वो ना बदलने वाला परमेश्वर। हमसे क्या परमेश्वर चाहता है? हम नया साल में बदलना है, అంటే పరిశుద్ధతలోనికి రావాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. पवित्र जीवन में आना करके प्रभु चाहता है। అందుకే నేను నిన్న ఒప్పుకోలు ప్రార్థనలో కూడా మొదటి అంశం మనకు ఏం కనబడుతుందంటే ఆయన మనం ఎందుకు నిర్ణయించుకున్నాడు అనే మాట మనకు మొదలవుతుంది. ఆ అంశంతో స్టార్ట్ అయింది. हम रात में ये वचन सुन के आया है, वो बात में बताए गए क्यों परमेश्वर हमको चुना है, क्यों हम परमेश्वर हमको सृष्टि किया है। అంటే ఆయన స్వరూప్యంలోనికి రావడం కోసం उनका स्वभाव में हम बदलना है। ఇంత ప్రయాస నిన్ను రక్షించ